أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في البحر بما ينفع الناس وما أنزل الله من السماء من ماء فأحيا به الأرض بعد موتها وبث فيها من كل دابة وتصريف الرياح والسحاب مسخرين السماء والأرض لآيات للقوم يعقلون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయిన ఆ దైవం, సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 166, 167 వాక్యముల యొక్క అరవై మూలమును పఠించడం జరిగింది. దీని అనువాదాన్ని వినండి. ఓ ప్రజలారా, మీ దైవం కేవలం ఒక్కడే, ఆ కరుణామయుడు, కృపాకరుడు తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మీకు ఈ సత్యాన్ని గ్రహించడానికి రుజువులు, తార్కాణాలు, గుర్తులు ఏవైనా కావాలి అంటే, వివేకం ఉన్నవారికి భూమి ఆకాశాల నిర్మాణంలో అనేక సూచనలు కనబడతాయి. రేయింబవులు ఒకదాని వెంట చేసే నిరంతరమైనటువంటి పయనంలో కూడా కనబడతాయి. ఇంకా ప్రజలకు ఉపయోగపడే వస్తువులను మోసుకుంటూ నదులలో, సముద్రాలలో తిరిగే ఓడలలో కూడా కనబడతాయి. సోదరులారా, మరి దైవం ఒక్కడే అన్న ఈ సత్యాన్ని గ్రహించడానికి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ దైవము కొన్ని అనుగ్రహాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ అనుగ్రహాలు అనునిత్యం కూడా, ప్రతిదినం కూడా మనము అనుభవించేవే, మన కళ్ళతోటి చూసేవి. ఇవన్నీ కూడా అందులో మొదటిది, మీకు వివేకం ఉన్నట్లయితే అన్న పదాన్ని దైవం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. కాబట్టి సోదరులారా, దైవం ప్రసాదించినటువంటి ఈ బుద్ధిని, జ్ఞానాన్ని మనము ఎప్పుడైతే వినియోగిస్తామో, ఉపయోగిస్తామో అప్పుడే మనకు దైవం యొక్క సూచనలు కనబడతాయి. లేనట్టయితే మన జీవితకాలం అంతా కూడా అంతమైపోతుంది, కానీ దేవుని యొక్క అనుగ్రహాలు కానీ, ఆయన యొక్క ఉపకారాలు కానీ మనకు ఏమాత్రం కూడా కనబడవు. మనం గుర్తుపెట్టుకోలేము వాటిని. ఉదాహరణకు చూడండి, కొంతమంది వ్యక్తులు సముద్ర తీరానికి వెళ్ళారు. మరి కాసేపు అక్కడ దానిని, ఆ అందాలను తిలకించి వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేశారు. మరి దాని వలన వారు ప్రయోజనం పొందింది చాలా తక్కువ. మరి కొంతమంది వెళ్ళారు, అక్కడ వారు ఆ ఇసుకలో లభించే ఆ గవ్వలను, వాటిని ఏరుకున్నారు. ఆ ఇంటికి వచ్చి దానికి వాటిని ఉపయోగించి కొన్ని మంచి వస్తువులు తయారు చేసుకున్నారు. దానివల్ల వారు ఆ ప్రయోజనం పొందారు. మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మరి సముద్రం కొంచెం లోతుకు వెళ్ళి అక్కడ ముత్యాలను, పగడాలను కూడా వారు ఏరుకోవడం జరిగింది. ఈ విధంగా సోదరులారా, మనము ఏ ఉద్దేశ్యంతో అయితే ఏదైనా పని చేస్తామో ఆ ఉద్దేశం మేరకు దాని ప్రయోజనం మనకు దక్కుతుంది. మనము ఏ విధంగా కూడా ఆలోచించకుండా మనము ఉన్నామనుకోండి, ఇటువంటి ప్రయోజనం కూడా రాదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి నీళ్లు అవసరం ఉండి మరి ఆ బావి వద్దకు ఒక చెంచా పట్టుకెళ్ళాడు అనుకోండి, ఆ బావి నుండి చెంచాడు నీళ్లు మాత్రమే అతను దక్కుతాయి. లేదు అతను గ్లాస్ పట్టుకెళ్ళాడు అనుకోండి, ఆ గ్లాసు నీళ్లు దక్కుతాయి. లేదు బకెట్ పట్టుకెళ్ళాడు అనుకోండి, బకెట్ నీళ్లు కూడా దక్కుతాయి. ఈ విధంగా మనము ఎంతగా దైవాన్ని గురించి తెలుసుకోవాలి అన్న ఆరాటం మనలో ఉంటుందో, అన్న కోరిక మనలో ఉంటుందో, అన్న సంకల్పం మనలో ఉంటుందో, అంతగా దైవము ఆయన యొక్క అనుగ్రహాలను గురించి మనకు తెలుపుతుంటాడు. మనము మన కళ్ళతో కాదు, హృదయంతో ఆ యొక్క అనుగ్రహాలను చూస్తాం. అప్పుడు కనబడతాడు. అప్పుడు ఆ దైవం యొక్క అనుగ్రహాలు మనకు కనబడతాయి. నేను అనేక సార్లు ఉదాహరణ చెప్పాను.
మన చుట్టూ వెలుగు ఉన్నప్పటికీ కూడా మనము కళ్ళు మూసుకుని ఉన్నట్లయితే మనకు వెలుగు ఎంత మాత్రం కూడా కనిపించదు. కాబట్టి మనము కళ్ళు తెరిచి చూసినప్పుడు మాత్రమే ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహాలు, ఉపకారాలు మనకు కనబడతాయి. ప్రతి దినం కూడా మరి ఉదయం అవుతుంది, రాత్రి అవుతుంది, కానీ వివేకం ఉన్న వ్యక్తికి ఆ ఉదయము, ఆ రాత్రులలో దైవం యొక్క మహిమ కనబడుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లా, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు అందులో కనబడతాయి. ఒకవేళ మనం ఆ విధంగా ఆలోచించలేదనుకోండి, ప్రతిదినం కూడా అదే విధంగా జరిగిపోతుంది తప్పించి ఏ కొత్తదనం కూడా ఉండదు. కాబట్టి సోదరులారా, మొట్టమొదటిగా ఉపకారాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి యొక్క నిర్మాణాన్ని మీరు చూడండి, ఆకాశం యొక్క నిర్మాణాన్ని చూడండి. ఈ నిర్మాణం వెనుక ఆ నిర్మాత, సృష్టికర్త మీకు కనబడతాడు. ఇక 2, రేయింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతర పయనం చూడండి. ఏ రోజైనా రాత్రి అలసిపోయి నేను ఇక్కడే ఆగిపోతాను అంటే మనకు తెల్లారుతుందా? లేకపోతే పగలు విసిగిపోయి ప్రతిరోజు ఇదే గొడవ అని అతను ఆగిపోయాడు అనుకుంటే పగలు, ఆ రాత్రి మనకు వస్తుందా? చూడండి, రాత్రి పగలు ఒకదాని వెంట నిరంతరంగా మరి ఎన్ని కోట్ల సంవత్సరాల నుండి పయనం చేస్తున్నాయి చూడండి సోదరులారా. మరి వీటి వెనక నడిపిన శక్తి ఎంత అద్భుతమైనటువంటి ఆ శక్తి, ఆ దైవం కాకపోతే ఇంత స్పష్టంగా, ఇంత అద్భుతంగా ఈ సృష్టి ఏ విధంగా నడుస్తుంది ఒకసారి మనం ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచించామా? కాబట్టి సోదరులారా, అనునిత్యం కూడా మనం చూసేదే, పగలు రేయి ప్రతిదినం కూడా మనం చూసేదే. కానీ మనలో ఎంతమంది దీని వెనుక నడిపే ఆ శక్తి అయినటువంటి ఆ దైవాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు? మరి ఈ విధంగా మనము ఆయనను జ్ఞాపకం పెట్టుకోకపోతే ఆయనకు ఏం పట్టింది? మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమున్నది ఆయనకు? ఒకసారి చూడండి. అయినప్పటికీ కూడా ఆయన ఏ అనుగ్రహాన్ని ఆపడం లేదు. అరే, ఇంతమంది ప్రజలు ఎవరు కూడా నన్ను గుర్తించడం లేదు అని అతను రాత్రిని కానీ పగలును కానీ దాన్ని ఆపేస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కానీ ఆ విధంగా ఆపడం లేదు ఆయన. అందుకనే ఆయన కరుణామయుడు అన్నారు, కృపాకరుడు అన్నారు. మనిషి చేసే పనులకు దైవం పట్టుకోదలిస్తే సోదరులారా, ఒక్క మనిషిని కూడా ఆయన విడిచిపెట్టి ఉండేవాడు కాదు. కాబట్టి మనుషులందరూ కూడా కృతజ్ఞులు, ఏమాత్రం కూడా కృతజ్ఞత అనేది లేదు మనుషులలో. ఆ తర్వాత ఇంకొక ఉపకారాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు సముద్రాల్లో ప్రయాణం చేస్తుంటారు, నదులలో ప్రయాణం చేస్తుంటారు. మీరే కాదు, మీకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా రవాణా చేస్తుంటారు. ఏనాడైనా ఆలోచించారా? అంత పెద్ద బరువైనటువంటి ఆ ఓడ, ఆ పడవ, ఆ నావ ఏ విధంగా మునగకుండా మరి నీటి మీద తేలుతుంది? దానికి ఆజ్ఞాపించినటువంటి ఆ దైవం ఎవరు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఏనాడు కూడా మనం ఆలోచించాము. బోటు మీద షికార్లకు వెళ్తుంటాము, ఆనందంగా గడుపుతుంటాము. కానీ మరి ఆ నీటి మీద ఆ విధంగా తేలే విధంగా చేసినటువంటి ఆ దైవాన్ని మాత్రం ఎన్నడూ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోము. మరి తర్వాత సోదరులారా, ఇంకొక ఉపకారాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దైవము. పైనుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో మీకు అనేక సూచనలు ఉంటాయి. చూడండి సోదరులారా, ఒక్కసారి మనం అన్ని విషయాలను ఆలోచిస్తామే ఈ రోజున. ఒక్కసారి మనము మనసు పెట్టి ఒకసారి ఆలోచించినట్లయితే, మరి పైనుండి వాన పడుతుంది, మనకి వర్షపు నీళ్లు పడుతున్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయా నీళ్లు? మనము చూడండి, ఎండాకాలంలో కొబ్బరి బొండాలను తాగుతాం. కొబ్బరి బొండాల్లో మరి ఆ కొబ్బరి బొండం నిండా కూడా నీళ్లు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్లు దానికి? ఒకసారి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆనందంగా తాగేస్తాం, కానీ అరే ఏనాడైనా ఆ దైవాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకున్నామా మనం? అరే ఇంత అద్భుతంగా ఇన్ని నీళ్లను ఈ కొబ్బరి బొండంలో ఎవరు పెట్టుంటారు? మరి ఇంత అద్భుతమైనటువంటి ఆహారాన్ని మనకి ఇచ్చాడే దైవమని మన నోరారా ఎప్పుడైనా కృతజ్ఞత తెలుపుకున్నామా దైవానికి? ఒకసారి ఆలోచించండి సోదరులారా. మరి ఇంతగా మనిషి కృతజ్ఞతను అవలంబిస్తూ ఉన్నప్పుడు, కృతజ్ఞతలు తెలపకపోయినట్లు అయితే దైవము ఏ విధంగా మనిషిని ఆయన కరుణిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఇదే ఇక్కడ చెప్తున్నాడు, పైనపు వాన నీరు పడుతుంది, పైనుండి వాన నీరు పడుతుంది. ఎక్కడ నుండి పడుతుంది? మరి భూమి మీద ఉన్నటువంటి ఈ నీళ్లే మరి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా మారి తిరిగి వాన నీటి రూపంలో మన కిందకు పడుతుంది. సోదరులారా చూడండి, ఉప్పు నీళ్లు మరి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు పైకి పోతున్నాయి, కానీ మంచి నీరుగా మారి కిందకు వస్తున్నాయి. ఈనాడైనా మనము ఈ ఉపకారాన్ని గురించి ఆలోచించామా? అరే ఉప్పు నీరు పైకి పోతుందే, తిరిగి ఉప్పు నీరుగా పడితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కానీ ఆ విధంగా పడడం లేదు. చూడండి సోదరులారా, ఉప్పు నీరు పైకి వెళ్ళి చూడండి, మనము కోట్లు ఖర్చు పెడితే కానీ
ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే పథకాలను మనము దాన్ని చేయలేము. ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చలేము మనం. అటువంటిది దైవము ఫ్రీగా మనకు ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా ఉప్పు నీటిని మంచినీరుగా, మళ్ళీ ఎలాంటి నీరండి? వర్షపు నీళ్లు, ఏమాత్రం కూడా బ్యాక్టీరియా అనేది లేనటువంటి నీళ్లు, చాలా స్వచ్ఛమైనటువంటి నీళ్లు దైవం మనకు పైనుండి కిందకి ఇస్తున్నాడు. సరే, కింద పడేవి కలుషితమైపోతున్నాయి, మరణమైపోతున్నాయి, ఇది వేరే సంగతి. కానీ పైనుండి పడ్డ నీళ్లు మాత్రం చాలా పరిశుద్ధమైనటువంటి నీళ్లు అని శాస్త్రజ్ఞులు కూడా చెప్తుంటారు. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఫిల్టర్ వాటర్ని దైవం మనకి ఇస్తున్నాడు. ఇప్పుడైనా మనము మన జీవితంలో ఎప్పుడైనా కృతజ్ఞత నేను తెలుపుకున్నావా? మనస్ఫూర్తిగా ఎప్పుడైనా కృతజ్ఞత తెలుపుకున్నావా? దైవమా, నీవిచ్చినటువంటి ఈ నీరు మరి నాకు జీవనాధారము, నీకు వేల వేల స్తుతులు, నీ కృతజ్ఞతలు, నీవు లేకపోతే మా బ్రతికే లేదు అని ఏనాడైనా మనస్ఫూర్తిగా మనము ఆ దైవానికి కృతజ్ఞతలు అర్పించుకున్నామా సోదరులారా? అర్పించుకుంటాం. మనం ఎవరికి? మరి ఏమాత్రం కూడా సంబంధం లేని వారికి మనం అర్పించుకుంటాం. ప్రసాదిస్తున్నటువంటి అనుగ్రహాలు ఒకరైతే అర్పిస్తున్నది మరొకరికి. చూడండి ఎంత భయంకరమైనటువంటి తప్పు మనం చేస్తున్నాము. మరి అదే చెప్తున్నాడు, పైనుండి ఆయన వానపు నీటిని కురిపిస్తున్నాడు, తద్వారా మృత భూమికి ప్రాణాన్ని పోస్తున్నాడు. బీడు వారిపోతాయి భూములు వాన నీరు లేక, పగుళ్ళు బారిపోతుంటాయి. అనుకుంటాం మనం, అరే చచ్చిపోయినటువంటి ఈ నేల మీద తిరిగి మొక్క మొలుస్తుందా అని చెప్పేసి మనకు సందేహం వస్తుంది. కానీ వాన నీరు పడగానే ఈ విధంగా అయితే చచ్చిపోయినటువంటి మొక్క తిరిగి ఏ విధంగా అది మొలకెత్తుతుందో అదేవిధంగా బీడు బారిపోయినటువంటి ఆ భూమికి దైవం మళ్ళా ప్రాణాన్ని పోస్తాడు. ఎందుకు ఈ సూచనను మనకు దైవం మనకు చూపిస్తున్నాడు సోదరులారా? మనం ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే మనిషికి ఒక పెద్ద ఇందులో ఒక గుణపాఠం ఉన్నది. ఓ మనిషి, ఏ విధంగా అయితే ఈ మృత భూమి తిరిగి ప్రాణాన్ని పోసుకుంటుందో అదేవిధంగా ఒక రోజున చనిపోయిన నీవు కూడా ప్రాణాన్ని పోసుకుంటావు. కేవలం ఆ విధంగా చనిపోయి ఉండవు, నువ్వు తిరిగి ప్రాణాన్ని పోసుకుంటావు. ఎందుకు? నీవు చేసిన ప్రతి పనిని గురించి కూడా సమాధానం చెప్పుకోవడానికి. మన జీవితంలో చాలామందిని తిట్టేస్తుంటాం, చాలామందికి మనము అన్యాయం చేస్తుంటాం, మరి వాళ్ళను బాధ పెడుతుంటాం. మళ్ళా మనకు సంబంధం లేనటువంటి ఇతరుల ఆస్తులను మనం కబ్జా చేసేస్తుంటాం. మనం పక్క వాళ్ళ ఆస్తులను మరి మనము మన యొక్క అధీనంలో ఉంచుకుని కబ్జా చేసేస్తుంటాం. రకరకాల అన్యాయాలు చేసేస్తుంటాం. ఏ దైవం మనం వీటిని గురించి ప్రశ్నించడు అనే భావిస్తున్నామా మనం సోదరులారా? దైవం ప్రశ్నిస్తున్నాడు. అఫహసిబుతం అన్నమా కలకనాకం అబసవ్వ అన్నకం ఇలైనా తుర్జవు. మీరు ఇదే విధంగా మీరు దైవం వద్దకు మరలిపోతారని మీ గురించి ఏమి కూడా అడగడని భావిస్తున్నారా మీరు? జాగ్రత్త, ప్రతి విషయాన్ని గురించి కూడా దైవము మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సుమ్మలతస్అలున్న యౌమ అజిన్ అనిన్ నఈం. మీరు పొందే ప్రతి అనుగ్రహాన్ని గురించి కూడా నేను అడగడం జరుగుతుంది మిమ్మల్ని. వాన పడుతుంది, చాలా ఆనందంగా దాన్ని అనుభవిస్తున్నాము. మరి మన ఇళ్లలో భూమి మీద అవి ఆ నీరు ఇంకిపోతే దానిని మనము బోర్ల రూపంలో పైకి తీసుకొస్తున్నాం. ఏనాడని ఆలోచించామో మనము ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి. మరి నీవు పొందుతున్నటువంటి అనుగ్రహాలకు నిశ్చయంగా నీవు సమాధానం చెప్పుకోవాలి, దైవం ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మన మరణం తర్వాత తిరిగి మనం లేస్తాము, మనము చేసే ప్రతి పని గురించి మనం సమాధానం చెప్పుకోవాలి. పలానా వ్యక్తికి అన్యాయంగా మనం ఎందుకు చేశాము, అన్యాయం ఎందుకు చేశాము, పలానా వ్యక్తికి మనం ఎందుకు ఆ విధంగా వారి యొక్క స్థలాలను కబ్జా చేశాము, ప్రతి విషయాన్ని గురించి కూడా దైవం మనం ప్రశ్నిస్తాడు. మనం సమాధానం చెప్పుకోవాలి. అందుకే తిరిగి మనలను లేపడం జరుగుతుంది. దైవం జ్ఞాపకం చేస్తున్నాడు. మరి పైనుండి దైవం కురిపించే వర్షపు నీటిలో ఆయన మృత భూమికి ప్రాణాన్ని పోస్తాడు. అంతేకాదు, భూమిలో అనేక రకాల ప్రాణులను ఆయన వర్ధిల్లింపజేస్తాడు. నీళ్లు లేకపోతే మన పరిస్థితి ఏమిటి సోదరులారా? ఒక్క పూట కుళాయి లేకపోతే ఏ విధంగా మనం ఎంత బాధపడతాము? 2-3 రోజులు కుళాయి ఆగిపోయింది అనుకోండి, ఏ పని కూడా సాగదు. ఇంట్లో బట్టలు ఉతకడం కుదరదు, మరి అంట్లు తోముకోవడం కుదరదు సోదరులారా. అంత విధంగా అంత ఎక్కువగా మనము నీటి మీద ఆధారపడిపోయాం. నీరు అనేది జీవనాధారము, ప్రాణాధారం. దైవం చెప్తున్నాడు, ఈ విధంగా నేను పైనుండి వర్షాన్ని కురిపించి మీకు ప్రాణాధారాన్ని నేను ప్రసాదిస్తున్నాను. ఇంకా మీకే కాదు, అనేక రకాల జీవజాలానికి కూడా ఆయన నీటిని ప్రసాదిస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఇతర జీవజాలానికి నీళ్ళు ఏమైనా పోసామా? మనం వాళ్ళ దాహాన్ని తీర్చే ప్రయత్నం చేశామా?
మనము చేయం. కానీ ఆ అందరిని పుట్టించి మరి సాకుతున్నది ఆ దైవమే. ఆ తర్వాత సోదరులారా ఇంకొక అనుగ్రహాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాయువుల సంచారంలో కూడా మీకు దేవుని యొక్క ఏకత్వానికి సంబంధించినటువంటి అనేక నిదర్శనాలు కనబడతాయి. సోదరులారా మనం చూస్తుంటాము, వాయువులు సంచరిస్తుంటాయి. మనం చూస్తుంటాము ఆకాశం పైన మేఘాలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని మనం భావిస్తుంటాము. కానీ సోదరులారా అవి ఒక పెద్ద పనిని నిర్వర్తించడం కోసము అవి తమ యొక్క లక్ష్యం నిమిత్తము అవి వెళుతున్నాయి. దైవం ఆజ్ఞాపించాడు, పలానా చోట నీవు వానను కురిపించు అని. కాబట్టి ఆ మేఘాలన్నీ కూడా మనకు సంబంధం లేని విధంగా అవి అక్కడికి అలా వెళ్ళిపోతుంటాయి. మనం అనుకుంటుంటాం ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఆగట్లేదు ఏమిటి అని చెప్పేసి. మరి చూడండి, భూమికి ఆకాశానికి మధ్య అవి వేలాడుతూ ఉన్నాయి సోదరులారా. చాలా బరువుగా ఉంటాయి, చూడడానికి తేలిగ్గా మనకు కనబడుతున్నాయి. కానీ నీటితో నిండినటువంటి మేఘాలు చాలా బరువుగా ఉంటాయి. అంత బరువైనటువంటి ఆ మేఘాలు క్రింద పడకుండా దానిని ఆపి ఉంచింది ఎవరు సోదరులారా? చిన్న రాయిని మనం పైకి వేస్తే తిరిగి కింద పడిపోతుంది అది. కానీ సోదరులారా మరి కిలోగ్రాములు టన్నుల కొద్దీ బరువైనటువంటి ఆ మేఘాలు మరి క్రింద పడకుండా ఏ శక్తి వాటిని ఆపుతుంది? ఏ శక్తి వాటిని ఆజ్ఞాపించింది నువ్వు పలానా చోటుకి వెళ్ళి నీవు వానను కురిపించు అని? కాబట్టి సోదరులారా ఎప్పుడైతే మనము మన మనస్సు పెట్టి ఆలోచిస్తామో, మన మనస్సుతోటి మనము చూస్తామో, అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాలు జ్ఞాపకం వస్తాయి. కళ్ళతో మనము చూస్తే మనకు జ్ఞాపకం రావు సోదరులారా. ఆనందం చాలా ఎంజాయ్ చేస్తాం, మనము చాలా ఆనందపడతాము. మరి ప్రకృతిని చూసి పరవశించిపోయి పులకరించిపోతుంటాము. కానీ మనసుతో మనం చూసినట్లయితే ఆ ప్రకృతిని వెనుక సృష్టించినటువంటి ఆ దైవం మనకు జ్ఞాపకం వస్తాడు. ఆయన శక్తి సామర్థ్యాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఆయన కారుణ్యము, ఆయన అనుగ్రహాలు మనకు జ్ఞాపకం వస్తాయి. అందుకనే దైవం చెప్తున్నాడు, మీరు మీ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించిన వారికి మాత్రమే నా సూచనలు కనబడతాయి అంటున్నాడు. మరి ఎవరైతే తమ బుద్ధిని, తమ జ్ఞానాన్ని ఉపయోగించారో వారు జంతువుల కంటే కూడా హీనము అని చెప్పేసి దైవం నిర్మించడం కూడా జరుగుతుంది సోదరులారా. చెప్తున్నాడు, భూమి ఆకాశాల మధ్య అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘమాలికలలో అసంఖ్యాకమైనటువంటి సూచనలు మీకు కనబడతాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మేఘాలు మరి అవి పెద్ద కార్యాన్ని అవి పంచడానికి దైవం యొక్క ఆజ్ఞ మేరకు మనకు వానను ప్రసాదిస్తుంటాయి. కాబట్టి సోదరులారా ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించినట్లయితే దైవుని యొక్క అనేక అనుగ్రహాలు, సూచనలు మనకు కనబడతాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఒక మాటను దైవం చెప్తున్నాడు. అల్లాహ్ ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా చాటే ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ కూడా, అల్లాహ్ అంటే సోదరులారా అరబీ భాషలో దేవుడు, దైవము అని అర్థం. అల్ ఇలాహ్ అనే రెండు పదాల యొక్క కలయికే అల్లాహ్. అల్ ఇలాహ్ అంటే పూజకు, ప్రార్థనలకు, మొక్కుబడులకు అర్హత కలిగిన వాడు అని. ఎవరికంటే అర్హత ఉన్నది? ఎవరైతే మనలను పుట్టించాడో, ఎవరైతే ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి అన్ని అనుగ్రహాలను కురిపిస్తున్నాడో, ఎవరైతే పైన నుండి వాననీటిని కురిపిస్తున్నాడో, ఎవరైతే మరి పడవలను సముద్రంలో తేలే విధంగా ఆజ్ఞాపించాడో, మరి ఎవరైతే రేయింబౌళ్ళు ఒకదాని వెంట నిరంతరంగా పయనం చేసేలాగా నిర్దేశించాడో, ఆ సృష్టికర్త, ఆ దైవాన్ని మరి అరబీ భాషలో ఇలాహ్ అంటారు. ఇలాహ్ అంటే ప్రార్థనలకు, మొక్కుబడుకు అర్హుడు అని. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అర్హత ఉన్నది. మరి ఇటువంటి అర్హత గల దైవాన్ని కాదని, ఏమాత్రం కూడా సంబంధం లేని, ఏమాత్రం కూడా అర్హత లేని వారిని మనము దేవుని యొక్క స్థానాన్ని ఏ విధంగా ఇస్తాము? ఒకసారి ఆలోచించండి సోదరులారా. అదే ప్రశ్న ఇక్కడ దైవం చెప్తున్నాడు. అల్లా యొక్క, దైవం యొక్క, సృష్టికర్త యొక్క ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా చాటే ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ కూడా కొందరు, అందరూ కాదు సోదరులారా, అందరూ అంటే ఇక్కడ దైవము సుమారు 90% మంది అనుకోండి. కొందరు అంటే వారందరూ కూడా ఆయనను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా నిలబెడతారు. చూడండి, ఈ తప్పు మనం చేస్తున్నామా లేదా? ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా మనం ప్రశ్నించుకోవాలి. కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలకు ఆయనకు కృతజ్ఞతను మనం తెలపడం లేదు. ఆయనకు సమానులుగా ఏమాత్రం కూడా సంబంధం లేని వారిని, ఏమాత్రం కూడా శక్తి సామర్థ్యాలు లేని వారిని, అసలు ఉనికే లేనటువంటి వారిని, అస్తిత్వమే లేనటువంటి వారిని, ఊహ కల్పితంతో మనం సృష్టించుకున్న వారిని దేవుని యొక్క స్థానాన్ని మనం ఈ రోజున ఇస్తున్నామా లేదా? ఒకసారి ఆలోచించాలి మనం. కాబట్టి దైవం ఇక్కడ చెప్తున్నాడు, మరి కొందరు ఆయనను కాదని ఇతరులు నాకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. ఇంకా అల్లా పట్ల ఉండవలసిన ప్రేమను వారి మీద కురిపిస్తుంటారు.
మనకు ప్రేమ, గౌరవము, భక్తి ఎవరి మీద ఉండాలి సోదరులారా? ఎవరైతే మనకు ఇవన్నీ కూడా ప్రసాదించాడో, ఎవరైతే మన పుట్టుకకు కారణము, ఎవరైతే మాతృగర్భంలో మనలను పిండాలుగా ఉన్నప్పటి నుండి ఎరుగునో ఆ సృష్టికర్తను మనం ఆరాధించాలి, ఆయనకు ముక్కుబడులు చెల్లించాలి, ఆయన్ని మనము ప్రేమించాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఎవరినైతే ప్రేమించాలో ఆ ప్రేమను ఇతరుల మీద చూపిస్తుంటారు. ఇది ఏ విధంగా ఉంటుందంటే, మరి ఒక తండ్రి ఉన్నాడు, సకల సదుపాయాలు కుమారుని కలిగిస్తున్నాడు, మరి ప్రేమగా సాగుతున్నాడు. కానీ ఆ కుమారుడు ఈ తండ్రిని కాదని మరొకరిని ప్రేమిస్తున్నట్లయితే, మరొకరిని తండ్రిగా భావిస్తున్నట్లయితే, మరొకరిని నాన్న అని పిలుస్తున్నట్లయితే ఈ తండ్రి యొక్క హృదయం ఎంతగా బాధపడుతుంది? అదేవిధంగా దైవం యొక్క హృదయం కూడా అంతే బాధపడుతుంది సోదరులారా. నేను పుట్టించినటువంటి ఈ మానవుడు నన్ను కాదని మరొకరిని తన దైవంగా భావిస్తున్నాడే అన్న బాధ దైవానికి కలుగుతుంది. మరి అంతేకాదు ఆగ్రహం కూడా కలుగుతుంది. ఆయన ఆగ్రహం యొక్క రూపము శాశ్వతమైనటువంటి నరకం సోదరులారా. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మరి దేవుని యొక్క ఏకత్వానికి సంబంధించి ఇన్ని స్పష్టమైనటువంటి సూచనలు అనునిత్యం కూడా మనము చూస్తున్నప్పటికీ కూడా మనము కళ్ళు తెరిచి, హృదయాన్ని తెరిచి మనం చూడకపోతే ఎంత మాత్రం కూడా మనము నిజమైనటువంటి మానవులము కాము సోదరులారా. దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఆయన ప్రసాదిస్తున్నటువంటి అనుగ్రహాలను మనము హృదయంతో చూచి, మరి ఆ యొక్క దేవుని మహిమలను మనము జ్ఞాపకం పెట్టుకొని ఆయనకు మాత్రమే ఆరాధన చేసేలాగా, ఆయనకు మాత్రమే కృతజ్ఞతలు అర్పించేలాగా దైవం మన మనస్సులను మార్చాలని, బండబారిపోయినటువంటి మన మనస్సులను దైవం కరిగించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాకిరు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.